ప్రాబ్లం ఏమైందంటే ఈ ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్లు అందరూ ఎట్లుంటారంటే వాళ్ళకి H1B గురించి ఏమి తెలియదు. వాళ్ళకి ఎక్కువ రిటైర్డ్ FBI ఆఫీసర్ కానివ్వండి, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ మీద హైర్ చేసి పంపిస్తారు. పంపించినప్పుడు వాడు వచ్చేమంటాడు, వీడు వచ్చి వాన్ ఎంప్లాయ్మెంట్ ఏంది, అక్కడ పని చేస్తుండా చేస్తలేడా, అది స్పెషాలిటీ ఆక్యుపేషనా కాదా, దానికన్నా ఎక్కువ నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు, నువ్వు 10 ఏళ్ళ నుంచి ఉంటానవా, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు ఇయ్యి, నాకు మొత్తం నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇయ్యి, నీ W2 ఫామ్స్ ఇయ్యి, వచ్చిన కాంచి ఇప్పటిదాకా ఎంప్లాయీస్ మొత్తం లిస్ట్ చెప్పు, ఎండ్ క్లయింట్స్ లిస్ట్ చెప్పు అని మొత్తం మొదలుపెడతారు. ఇండివిజువల్ని కోకోకోలా ప్లేస్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ డెలాయిట్ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని, డెలాయిట్ మళ్ళీ ఆల్రెడీ మనకు కోకోకోలాతో కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని అంటే ఒక లేయర్ ద్వారా కోకోకోలా పెడతారు అన్నట్టు. ఇప్పుడు ఈ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారము ఈ ABC కన్సల్టింగ్ కంపెనీకి పనిచేసే ఎంప్లాయీస్కి మాత్రం ఆ H1B ఫైల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందండి. అది మెయిన్ ప్రొవిజన్ ఇందులో వచ్చింది. కొన్ని చిన్న వేరే ప్రొవిజన్స్ ఏమున్నాయంటే, F1 వీసా వాళ్ళకు కొద్దిగా ట్రాన్సిట్ అంటే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉండి H1 మూవ్ అవడానికి ఏమి ఇబ్బంది లేకుండా కొద్దిగా బెటర్ చేసిండ్రండి ఇంప్రూవ్మెంట్. ఇంకోటి ఏంటంటే FDNS ఫ్రాడ్ డిటెక్షన్ అని ఒకటి ప్రొవిజన్ పెట్టిందండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే, అప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ వచ్చి ఒక ఎంప్లాయీ దగ్గర కానీ, ఎంప్లాయర్ దగ్గర కానీ, ఎండ్ క్లయింట్ దగ్గర కానీ, అంటే కోకోకోలా దగ్గర కానివ్వండి, ABC కన్సల్టింగ్ అని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, తర్వాత మన పనిచేసే H1B అబ్బాయి దగ్గరకు కూడా పోయి వాళ్ళు క్వశ్చన్స్ అడిగేది అన్నట్టు. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అది వాలంటరీ అని పెట్టింది అన్నట్టు. ఎందుకంటే దాన్ని మ్యాండేటరీ చేసింది అనుకోండి, కోర్టు పీసి పక్కన పడేస్తుంది. ఎందుకంటే మీరు రెగ్యులేషన్ ద్వారా పోలేదు కాబట్టి అది మ్యాండేటరీ చేయకూడదు, దాన్ని వాలంటరీ అని పెట్టారు. కాకపోతే ఏమైందంటే వాడు గన్ పట్టుకొని వచ్చిన రాగానే మన వాళ్ళు అందరూ భయపడేది అన్నట్టు. సో దాన్ని మెల్లమెల్లగా అందరూ ఎడ్యుకేట్ అయిపోయారు. అరే నాయన వాడు అడిగినా మనం అవసరం లేదు ఆన్సర్ చెప్పడానికని ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని పెట్టినట్టు. అది మెల్లగా వాటర్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఎంప్లాయర్స్ కానీ, ఎండ్ క్లయింట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ అందరూ ఎడ్యుకేట్ అయిపోయారు. అరే ఎందుకురా నాయన వాడు వెబ్సైట్లో క్లియర్గా చెప్పేసిండు కదా వాలంటరీ అని, మీరు ఎందుకు చేస్తానంటే అది వాటర్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు వాడిని రెగ్యులేషన్ ద్వారా తీసుకొచ్చిండ్రు. రెగ్యులేషన్ ద్వారా తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది అన్నట్టు. ఎంప్లాయర్స్ అంటే ABC కన్సల్టింగ్ కంపెనీ కనుక ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే వాళ్ళ కంపెనీ H1B డినై చేస్తారు. ఎంప్లాయీ మనోడున్నాడు, శ్రీనివాసరావు గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారి దగ్గర పోయినప్పుడు అడిగినప్పుడు శ్రీనివాసరావు కనుక మొత్తం జవాబు చెప్పకపోతే ఆ H1B డినై చేస్తారు. అట్లా ప్రొవిజన్ పెట్టింది అన్నట్టు. ఇదివరకు ఏంటంటే మనకి FDNS అనేది ప్రతి 20 కేసులకు ఒక కేసుకు FDNS అయ్యేది. ఇప్పుడు వాళ్ళు దాన్ని FDNSను ఎలాబరేట్ చేసి వాళ్ళు ఇంకేమంటారంటే కన్సల్టింగ్ కంపెనీస్, స్పెషల్లీ ABC కన్సల్టింగ్ కంపెనీ, నేను డెలాయిట్ అంటలేను, ఇప్పుడు కోకోకోలా డెలాయిట్లో ABC ఉంది కదా, ఓకే, దాంట్లో ABC కన్సల్టింగ్ కంపెనీ కనుక ఫైల్ చేస్తే FDNS అన్నది మ్యాండేటరీ అంటే కంపల్సరీ అని వాళ్ళు ఇప్పుడు ప్రొవిజన్ పెడతాను నేను. సో ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది మేము చూడాలి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు. ప్రాబ్లం ఏమైందంటే ఈ FDNS ఆఫీసర్లు అందరూ ఎట్లుంటారంటే వాళ్ళకి H1B గురించి ఏమి తెలియదు. వాళ్ళకి ఎక్కువ రిటైర్డ్ FBI ఆఫీసర్ కానివ్వండి, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళని కాంట్రాక్ట్ మీద హైర్ చేసి పంపిస్తారు. పంపించినప్పుడు వాడు వచ్చేమంటాడు, వీడు వచ్చి వాన్ ఎంప్లాయ్మెంట్ ఏంది, అక్కడ పని చేస్తుండా చేస్తలేడా, అది స్పెషాలిటీ ఆక్యుపేషనా కాదా, దానికన్నా ఎక్కువ నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు, నువ్వు 10 ఏళ్ళ నుంచి ఉంటానవా, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు ఇయ్యి, నాకు మొత్తం నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇయ్యి, నీ W2 ఫామ్స్ ఇయ్యి, వచ్చిన కాంచి ఇప్పటిదాకా ఎంప్లాయీస్ మొత్తం లిస్ట్ చెప్పు, ఎండ్ క్లయింట్స్ లిస్ట్ చెప్పు అని మొత్తం మొదలు పెడతారు అన్నట్టు. అయితే నార్మల్గా FDNS ప్రొవిజన్ ప్రకారం ఓన్లీ ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఆ పర్టికులర్ ఎండ్ క్లయింట్ దగ్గర పనిచేసేటప్పుడు ఒకవేళ అక్కడ స్పెసిఫిక్ డిగ్రీ అవసరం ఉందా అవసరం లేదా అని అడగటానికి వాళ్ళకి రైట్ ఉండే. కానీ ఇందులో చాలా వాడు ఎలాబరేట్ చేసి వాళ్ళు FDNS ఆఫీసర్స్ వచ్చి అడిగేది. ఇంకోటి ఎంప్లాయర్ దగ్గర పోయినప్పుడు కూడా ఆ ఒక్క పర్టికులర్ ఎంప్లాయర్ కాకుండా 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందరు ఎంప్లాయీస్ లిస్ట్ ఇయ్యి, ఎక్కడెక్కడ పని చేస్తా అని చెప్పని వాళ్ళు కొద్దిగా హరాస్ చేసేది అన్నట్టు. మెల్లగా ఎంప్లాయీస్ అందరూ ఎడ్యుకేట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ ప్రొవిజన్ ప్రకారం రెగ్యులేషన్స్ పాస్ చేసిన దాంట్లో FDNS పోయి అక్కడ ఎంక్వైరీ చేయాలనే ఉంది, కానీ వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ అన్నది ఇందులో ఎక్కువ ఇవ్వలేదు.
వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడిగి అన్నెసెసరీగా బర్డెన్ చేస్తారు అన్నట్టు. ఇంకోటి ఇందులో ఏంటంటే నార్మల్గా నేనేం చెప్పినప్పుడు ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ, డెలాయిట్, కోకోకోలా ఉన్ను శ్రీనివాసరావు, అంటే ఈ నలుగురిట్లో కూడా వాడు ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేయొచ్చు. సరే ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ అంటే సరే కంపెనీ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, మరి శ్రీనివాసరావు గారు ఎంప్లాయీ కాబట్టి కోఆపరేట్ చేస్తారు. డెలాయిట్ అంటే చెప్పలేము వాళ్ళు కోఆపరేట్ చేస్తారో చెప్పలేము. కోకోకోలాగా అయితే అసలే కోఆపరేట్ చేయదు. అటువంటప్పుడు ఏమైద్ది అన్నది డౌట్గా ఉందన్నట్టు. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది, ఇబ్బందులు అవుతుందంటే తెలుస్తూ ఉంటుంది. అయితే ఇదివరకు ఎఫ్డిఎన్ఎస్ అయినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఏముందంటే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులేషన్ ద్వారా వచ్చినాయి కాబట్టి ఎక్కువ పవర్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు. దీంతో మనకు చాలా ఇబ్బంది మన ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఓవరాల్గా రిక్వైర్మెంట్స్ అనే పరంగా చూసుకున్నా లేకపోతే వచ్చే చేంజెస్ చూసుకున్నా అందులో మళ్ళీ మీరు కాంట్రాక్ట్ ఆఫీసర్స్ వస్తున్నారంటున్నారు, వాళ్ళు ఎటువంటి విధంగా అంటే వాళ్ళ విధానం ఏ విధంగా ఉంటుందో ఇంకా చూడాల్సి ఉంది. సో ఇంటిమిడియేటింగ్ ఉంటుందండి, ఇంకెక్కువ భయపెడతారు రెడ్డి గారు. వాళ్ళు ఈమెయిల్ చేసి ఏమంటారంటే నాకు విత్-ఇన్ 4 hours జవాబు చెప్పమంటారు. మేము ఇదివరకు ఏం చెప్పేదంటే మేము రెస్పాన్స్ ఏం చెప్పేది కదా, నేను అసలు జవాబు చెప్పేవాడిని కానీ మనం 4 గంటలు జవాబు చెప్పాలంటే నేను నా పనులు పెట్టుకుని నేను ఎట్లా జవాబు చెప్పాలి, ఇది వాలంటీర్ కదా వానికి రెస్పాండ్ చేయమని చెప్పేది. సో ఇప్పుడు అట్లా చెప్పడానికి వీల్లేదు. మేము వాళ్ళ గైడ్ లైన్స్ ఏమున్నాయో తెలియదు. వాడు 4 గంటలు అంటే మరి 4 గంటలు ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఇవ్వాలి కదా వాడు. ట్రూ సార్. అండ్ సమ్హౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సో ఇంకా వచ్చే ఎపిసోడ్లో స్పెషల్ ఆక్యుపేషన్కి సంబంధించి H1Bకి ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాము. సో వచ్చే ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.